ఈ వీడియో గ్రావిటేషన్ చాప్టర్లో పార్ట్ 3 వీడియో. ప్రీవియస్ వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని నుంచి మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం కంప్లీట్గా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ జీ గురించి మాట్లాడతాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఈ వీడియోలో మనం కంప్లీట్గా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ జీ గురించి మాట్లాడదాం. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ జీ గురించి కంప్లీట్గా నేర్చుకుంటాం. అదేంటి స్మాల్ జీ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, అలాగే ఒక హైట్కి వెళ్ళినప్పుడు జీ ఎలా మారుతుంది, డెప్త్కి వెళ్ళినప్పుడు ఎలా మారుతుంది, లేకపోతే రొటేషన్ వల్ల ఎలా మారుతుంది, ఎర్త్ రొటేషన్ వల్ల, ఈ విషయాలన్నీ కూడా నేర్చుకుంటాం. ప్రీవియస్ వీడియోస్లో మనం F=gm1m2/r² గురించి నేర్చుకున్నాం. ప్రీవియస్ 2 వీడియోస్ చేసాము. ఫస్ట్ వీడియోలో ఏమో యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ గురించి, తర్వాత ప్రాబ్లమ్స్ చేసాం దాని మీద. ఆ వీడియోస్ చూడకపోతే కంపల్సరీ చూడాలి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని నుంచి చూడొచ్చు, లేదంటే ఇక్కడ ఐ కార్డ్స్లో వేస్తాను, దాని నుంచి మీరు చూడొచ్చు. ఈ వీడియోలో ఏం చేస్తాం చాలా జాగ్రత్త చూడండి. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ గురించి కొన్ని పాయింట్స్ ఇక్కడ రాశాను. ఫస్ట్ ఈ పాయింట్స్ డిస్కస్ చేశాక చేద్దాం. ముందు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే ఏం చెప్తావు? ఏ విధంగా డిఫైన్ చేస్తాం అంటే, ఒక బాడీని ఇలా వదిలేసావు, ఫ్రీగా వదిలేసినప్పుడు దాని వెలాసిటీ ఎంత? 0. అది ఇలా కింద పడేటప్పుడు వెలాసిటీ ఏమవుతుంది? పెరుగుతా ఉంది కదా. ఇలా వదిలేసినప్పుడు ఏమవుతుంది? వెలాసిటీ పెరుగుతా ఉంది. ఎప్పుడైతే వెలాసిటీ పెరుగుతుందో దానికి యాక్సలరేషన్ ఉన్నట్టు. సో దానికి ఉన్న యాక్సలరేషన్ని అది ఎందుకు వస్తుంది? గ్రావిటీ వల్ల వస్తుంది. ఎర్త్కున్న గ్రావిటేషన్ వల్ల ఇక్కడ ఉన్న బాడీని దాని వైపుకి లాక్కుంటుంది. ఆ గ్రావిటేషనల్ వల్ల వస్తుంది కాబట్టి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం. సో ఎలా డిఫైన్ చేస్తున్నా ఇక్కడ చూడండి. ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఉన్న యాక్సలరేషన్నే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం. అంతే, సింపుల్. ఇక్కడ చూడండి. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ ద యాక్సలరేషన్ సెటప్ ఇన్ ద బాడీ వెన్ ఇట్ ఫాల్స్ ఫ్రీలీ. సో చూసారు ఇక్కడ, వెన్ ఇట్ ఫాల్స్ ఫ్రీలీ, అది ఫ్రీగా పడేటప్పుడు దాని యొక్క యాక్సలరేషన్ ఎంత ఉంటుందో దాన్నే మనం యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాము. అండర్ ది ఎఫెక్ట్ ఆఫ్ గ్రావిటీ ఎలోన్. సో గ్రావిటీ ఉండడం వల్ల ఎంత వస్తుంది యాక్సలరేషన్ అనేది మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. రైట్. నెక్స్ట్ పాయింట్, ఎస్ఐ యూనిట్స్ ఏంటి? యాక్సలరేషన్ ఏముంటాయి అదే ఉంటాయి, m/s². అది. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఎ వెక్టర్ క్వాంటిటీ. అఫ్ కోర్స్ యాక్సలరేషన్ ఈజ్ ఎ వెక్టర్ క్వాంటిటీ. నెక్స్ట్, ఇట్స్ డైరెక్షన్ ఈజ్ టువర్డ్స్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్. ఇది ఇంపార్టెంట్ అమ్మా, చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు మనం ఎర్త్ తీసుకున్నాం అనుకోండి, యాక్సలరేషన్ ఇక్కడ నేనున్నాను. అరే తల కింద పైన రాసిన చూసారా? ఎలా గీయాలి నేను ఎర్త్ మీద? ఎలా గీయాలి, అది అర్థమైందా? సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే మనకు అలవాటు, వెర్టికల్లీ డౌన్ అంటాం కాబట్టి ఇలా పెట్టేస్తాం. ఇక్కడ కూడా ఇలా కిందకి పెట్టేయకూడదు, అక్కడ మిస్టేక్ జరుగుతుంది. అలా కింద పెట్టేయకూడదు, టువర్డ్స్ సెంటర్ పెట్టాలి. ఓకేనా? అంటే ఇక్కడ సెంటర్ ఉందనుకోండి, ఇటు పెట్టాలి జీ. అదేంటి సార్ పైకి ఉంది కిందకు ఉంది? ఇక్కడ ఎర్త్ని చూస్తున్నాం, దిస్ ఈజ్ అర్త్. పైన కింద అంటూ ఎర్త్కి ఏమి ఉండదు. మనం పైన ఆకాశంలోకి వెళ్ళిపోయి అంటే అంతరిక్షంలోకి వెళ్ళిపోయి ఎర్త్ని చూసినప్పుడు ఎర్త్కి పైన కింద ఏమి ఉండదు. అర్థమైందా? మనం ఇటు చూస్తే అది పైన, అవునా కదా? అది. సో ఎర్త్కి టువర్డ్స్ సెంటర్ అనేది జీ యాక్ట్ చేస్తుంది. సో ఇటు నుంచి ఇది కింద, అటు నుంచి అది కింద, అలా. నెక్స్ట్, గివెన్ ప్లేస్ ద వాల్యూ ఆఫ్ జీ ఈజ్ కాన్స్టెంట్. వెరీ 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 ఇంపార్టెంట్. ఒక ప్లేస్లో జీ వాల్యూ మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. జీ అట్ ఎ గివెన్ ప్లేస్ ద జీ వాల్యూ ఈజ్ కాన్స్టెంట్. బాగానే ఉంది. నెక్స్ట్ పాయింట్ చూడండి, జీ డిఫర్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. వెరీ ఇంపార్టెంట్. ఒక ప్లేస్లో కాన్స్టెంట్ ఉంటుంది, కానీ ఇంకొక ప్లేస్కి వెళ్ళేటప్పటికి మారిపోతుంది కొద్దిగానే. జీ డిఫర్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఇట్ ఆల్సో వేరీస్ విత్ ఆల్టిట్యూడ్, డెప్త్, రొటేషన్. డెప్త్ వల్ల మారుతుంది, ఆల్టిట్యూడ్ అంటే హైట్. వెరీ గుడ్, గుర్తుపెట్టుకోవాలి. ఆల్టిట్యూడ్ అంటే హైట్, డెప్త్, నెక్స్ట్ రొటేషన్, అన్నిట్లు మళ్ళీ మారుతుంది జీ అనేది. కొద్దిగానే చేంజ్ ఉంటుంది, పెద్ద ఏమి చేంజ్ ఉండదు, కొద్దిగానే చేంజ్ ఉంటుంది. మరి జీ వాల్యూ ఎంత అని తీసుకుంటాం మనం? 9.8 అని తీసుకుంటాం. మరి వేరే అవుతుంటే 9.8 ఎలా తీసుకుంటాం అంటే యావరేజ్ వాల్యూ ఆఫ్ జీ అనమాట. ఓకే, మొత్తం ఎర్త్ మీద ఉన్న జీలన్నీ మనం క్యాలిక్యులేట్ చేసి యావరేజ్ చేస్తే 9.8 వాల్యూ వస్తుంది. సో యావరేజ్గా 9.8 అని తీసుకుంటాం. కొద్దిగా అటు ఇటు ఉంటుంది ప్లేస్ టు ప్లేస్. అర్థమవుతుందా? అది. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ వి టేక్ జీ యాజ్ 9.8. ఇక్కడ పెద్ద డౌట్ ఏంటి? ఆ డౌట్ ఏంటి సార్? జీ వాల్యూ 9.8 తీసుకోవాలా m/s², లేదంటే జీ వాల్యూ అప్రాక్సిమేట్గా 10 m/s తీసుకోవాలా? ఒక్కొక్క ప్రాబ్లంలో ఇది తీసుకుంటారు, ఒక్కొక్క ప్రాబ్లంలో ఇది తీసుకుంటారు. మరి ఏది కరెక్ట్ అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ వాడు జీ =10 అని ప్రాబ్లంలో ఇస్తే, అంటే తీసుకోండి పర్వాలేదు, జీ =10 అని తీసుకోండి అని చెప్తేనే తీసుకోవాలి.
లేకపోతే g ఈజ్ ఈక్వల్స్ టు 10 తీసుకోకూడదు. అది చెప్తాడు ప్రాబ్లంలో. ఇఫ్ దే మెన్షన్ ఇన్ ద ప్రాబ్లం టేక్ g ఈజ్ ఈక్వల్స్ టు 10, టేక్ g ఈజ్ ఈక్వల్స్ టు 10. అదర్వైజ్ టేక్ g ఈజ్ ఈక్వల్స్ టు 9.8 ఓన్లీ. ఓకేనా? సో ఆల్వేస్ ప్రిఫర్ టు టేక్ g ఈజ్ ఈక్వల్స్ టు 9.8. ఆల్వేస్ ప్రిఫర్ టు టేక్ g ఈజ్ ఈక్వల్స్ టు 9.8. ఇఫ్ ఇన్ ద ప్రాబ్లంలో ఇఫ్ దే మెన్షన్ దట్ టేక్ g ఈజ్ ఈక్వల్స్ టు 10, టేక్ g ఈజ్ ఈక్వల్స్ టు 10 అని చెప్తేనే అక్కడ బ్రాకెట్స్లో ఇస్తాడు g ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఇస్తాడు, మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. అవునా? అలా ఇచ్చినప్పుడు మాత్రమే తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలామందికి ఆ విషయం డౌట్ ఉంటుంది. ఓకేనా? నోట్ చేసుకొని పాజ్ చేసి ఇంకా డిస్కస్ చేద్దాం. రిలేషన్ బిట్వీన్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ క్యాపిటల్ G అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ g. క్యాపిటల్ Gకి స్మాల్ జీకి మనం క్యాపిటల్ Gకి స్మాల్ జీకి రిలేషన్ చూడాలి. అర్థమైందా? ఆ రిలేషన్ ఇక్కడ ఆల్రెడీ రాసింది చూడండి. స్మాల్ g ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ G క్యాపిటల్ M బై క్యాపిటల్ R స్క్వేర్, GM బై R స్క్వేర్ని స్మాల్ g అంటున్నాం. అర్థమైందా? ఆ రిలేషన్ ఎలా వచ్చింది ఏంటి ఆ విషయం మాట్లాడదాం. రైట్, ఫస్ట్ మనకి ఎర్త్ కావాలి. మరి ఎర్త్ గురించి మాట్లాడుతున్నాం కదా, ముందు ఎర్త్ గురించి మాట్లాడదాం. సో ఇది తీసేద్దాం, ఈ చెత్త అంతా. రైట్, ఎర్త్ తీసుకుందాం ఫస్ట్. సో లెట్ us టేక్ ఎర్త్. ఇదేంటి ఇలా వచ్చింది? రౌండ్ ఎర్త్. ఓకే, రైట్. ఇక్కడ ఒక చిన్న మాస్ తీసుకుందాం, అది స్మాల్ m అందాం. ఇదేమో క్యాపిటల్ M, మన ఎర్త్ మాస్. సెంటర్ సి దగ్గర నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటే ఏం చెప్తావు? రేడియస్ ఆఫ్ ది ఎర్త్ క్యాపిటల్ R. అలాగే స్మాల్ m దగ్గర నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి మనం స్మాల్ h అని తీసుకుందాం. ఓకేనా? రైట్. సో క్యాపిటల్ R ఏమో రేడియస్ ఆఫ్ ది ఎర్త్, స్మాల్ h డిస్టెన్స్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఎప్పుడైనా స్మాల్ h అని అంటే అది. ఒక్కొక్కసారి ఇది తీసుకుంటారు. ఈ డిస్టెన్స్ ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకుంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకునే డిస్టెన్స్ స్మాల్ r అంటారు. సో ఎప్పుడైనా స్మాల్ r అని వాడాను అంటే అది క్యాపిటల్ R ప్లస్ h అని అర్థం అనమాట. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అర్త్ ఈ స్మాల్ mని ఇటు ఈ విధంగా మనకి అట్రాక్ట్ చేస్తుంది తన గ్రావిటేషనల్ ఫోర్స్తో, FGతో. FG అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నాం. దానికి లేకపోతే F అందాం. దానికి F అంటే గ్రావిటేషనల్ ఫోర్స్. ఆ ఫోర్స్ అట్రాక్షన్ ఎంత ఉంటుంది అంటే F ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై డిస్టెన్స్ స్క్వేర్. డిస్టెన్స్ స్క్వేర్ అంటే స్మాల్ r స్క్వేర్. ఇది మనం యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్లో చదివాం. ఇది ఎంత ఫోర్స్ దాన్ని అట్రాక్ట్ చేస్తుంది అని. సో దీని మీద F అనే ఫోర్స్ ఉంది కాబట్టి న్యూటన్ సెకండ్ లా ప్రకారం F ఈజ్ ఈక్వల్స్ టు ma అని రాసుకోవచ్చు కదా. సో F ఈజ్ ఈక్వల్స్ టు ma అని రాసుకుంటే m ఇంటూ a. కానీ ఇక్కడ ఇది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనుకుందాం. దిస్ m ఈజ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఓకేనా? అయితే దాని మీద ఉన్న యాక్సలరేషన్ మనం ఏమని తీసుకుంటాం? g అని తీసుకుంటాం. దట్ ఈస్ ద డెఫినేషన్. ఓన్లీ డ్యూ టు గ్రావిటీ. ఓన్లీ గ్రావిటీ ఒక్కటే యాక్ట్ చేస్తుంటే దానివల్ల వచ్చే యాక్సలరేషన్ని మనం g అని తీసుకుంటాం కదా. అది కాబట్టి ఇక్కడ m బదులుగా ma బదులుగా నేను ఏం తీసుకోవాలి? mg తీసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ రాసి చూడండి, ma ఈజ్ ఈక్వల్స్ mg, దట్ ఈజ్ ఈక్వల్స్ టు gmm బై స్మాల్ r స్క్వేర్. గాట్ ఇట్? రైట్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. m ఇక్కడ కొట్టేయచ్చు. ఈ m క్యాన్సిల్ అయిపోతే స్మాల్ g ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయచ్చు? ఒక్క నిమిషం ఇక్కడ రాదు. స్మాల్ g ఈజ్ ఈక్వల్స్ టు g క్యాపిటల్ M బై r స్క్వేర్. బ్యూటిఫుల్ ఈక్వేషన్. ఆ స్మాల్ r బదులు కూడా మనం పెట్టేద్దాం. స్మాల్ r మరి ఏం తీసుకోవాలి? gm బై క్యాపిటల్ R ప్లస్ h హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద మెయిన్ రిలేషన్. స్మాల్ g ఈజ్ ఈక్వల్స్ టు gm బై r ప్లస్ h హోల్ స్క్వేర్. అర్థం ఉందా? అది. సో ఏదైనా ఇక్కడ m అనే స్మాల్ m అనే వస్తువు ఉంది అంటే దాని మీద ఎర్త్ ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అంటే F ఈజ్ ఈక్వల్స్ టు gmm బై r స్క్వేర్ యాక్ట్ చేస్తుంది. సో ఈ ఫోర్స్ మీద gmm బై r స్క్వేర్ అనే ఫోర్స్ దీని మీద ఇలా యాక్ట్ చేసినప్పుడు ఎంత యాక్సలరేషన్ ఉంటుంది దానికి అంటే g ఈజ్ ఈక్వల్స్ టు gm బై r ప్లస్ h హోల్ స్క్వేర్ అని చెప్పి క్లియర్గా ఉంది. సో దిస్ ఈజ్ ద రిలేషన్ ఫర్ స్మాల్ g అండ్ క్యాపిటల్ G. కాకపోతే ఒకవేళ ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ నియరర్ టు ద అర్త్ సర్ఫేస్, అదే ఆబ్జెక్ట్ ఈజ్ నియరర్ టు ద సర్ఫేస్కి దగ్గరగా ఉందనుకో, అప్పుడు దానికి హెచ్ అనేది వెరీ వెరీ లెస్ దెన్ క్యాపిటల్ R అని రాసుకోవచ్చు కదా. అప్పుడు వీ కెన్ నెగ్లెక్ట్ స్మాల్ హెచ్.
స్మాల్ హెచ్ని నెగ్లెక్ట్ చేసేస్తే g ఈజ్ ఈక్వల్స్ టు gm/r². సో దిస్ ఈజ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న గ్రావిటీ అనమాట. దాన్ని ఎర్త్ గ్రావిటీ అంటాం, ఎర్త్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం. సో g ఈజ్ ఈక్వల్స్ ఫార్ములా ఫైనల్గా మనకి ఏమొచ్చింది, g ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా gm/r². వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, దాన్ని గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. అర్థమవుతుందా? అది నోట్ చేసేసుకోండి, పాజ్ చేసి జాగ్రత్తగా. ఇది పాజ్ చేసి ఇక్కడ పాజ్ చేసి ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది పాజ్ చేసి ఇది నోట్ చేసుకోండి. సో మనకి జీకి క్యాపిటల్ జీకి రిలేషన్ g ఈజ్ ఈక్వల్స్ టు gm/r+h² వచ్చింది. దానికి మనం సర్ఫేస్ మీద తీసుకుంటే g ఈజ్ ఈక్వల్స్ టు gm/r² వచ్చింది. దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ g అండ్ స్మాల్ g అండ్ క్యాపిటల్ G. ఇది క్యాపిటల్ M అంటే ఏంటి, ఆ ప్లానెట్ యొక్క మాస్. క్యాపిటల్ R అంటే ఆ ప్లానెట్కి ఉన్న రేడియస్. అంటే మనకి ఎర్త్ ఉంది, ఇది ఎర్త్ అనుకో, ఇది ఇక్కడ ఇంకోటి ఏదో ప్లానెట్ ఉంది, ఇలా ఇంకోటి ఏదో ప్లానెట్ ఉంది, ఇక్కడ ఇంకో ప్లానెట్ ఏదో ఉంది. దీని రేడియస్ ఏదో R1 అనుకున్నాం, దీని మాస్ M1 అందాం, దీని మాస్ ఏదో R2 అందాం, దీని మాస్ M2 అందాం, దీని రేడియస్ R3 అందాం, దీని మాస్ M3 అందాం. మరి దీని మీద ఈ ప్లానెట్కి ఎంత యాక్సలరేషన్ ఉంటుందండి చెప్తావు, g1 ఈజ్ ఈక్వల్స్ టు gm1/r1². మరి దీనికి ఎంత ఉంటుంది అంటే g2 ఈజ్ ఈక్వల్స్ టు gm2/r2². సో ఈ విధంగా మనకి మాస్ ఆఫ్ ది ప్లానెట్ రేడియస్ తెలిస్తే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కనుక్కోవచ్చు. లేదంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ తెలిస్తే మాస్ ఆఫ్ ది ప్లానెట్ కనుక్కోవచ్చు. అది ఇంపార్టెంట్. మనం ఇక్కడ వదిలేస్తే ఫ్రీ ఫాలింగ్ బాడీ ఎంత యాక్సలరేట్ అయిందో కనుక్కోవచ్చు. రేడియస్ ఆఫ్ ది ఎర్త్ తెలుసు అనుకో, నువ్వు మాస్ ఆఫ్ ది ఎర్త్ కనుక్కోవచ్చు కదా, మాస్ ఆఫ్ ది ప్లానెట్ కనుక్కోవచ్చు కదా. అది సో మాస్ ఆఫ్ ది ప్లానెట్ కనుక్కున్నప్పుడు మాస్ ఆఫ్ ది ప్లానెట్ మనకు తెలుసు, ఎర్త్ మాస్ ఆఫ్ ది ప్లానెట్, మాస్ ఆఫ్ ది ఎర్త్. అది ఎలా తెలుసు మనకి, ఎలా అంటే ఈ ఫార్ములా నుంచి చూడండి. ఇప్పుడు g ఈజ్ ఈక్వల్స్ టు gm/r² అంటే దీని నుంచి ప్లానెట్ మాస్ ఏం రాస్తాం, ప్లానెట్ మాస్ క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ g r²/క్యాపిటల్ G. దీని ప్రకారం ప్లానెట్ మాస్ కనుక్కోవచ్చు. సింపుల్గా ఏంటి, G వాల్యూ మనకు క్యాపిటల్ G వాల్యూ తెలుసు, రేడియస్ ఆఫ్ ది ఎర్త్ తెలుసు. స్మాల్ g కనుక్కున్నాం అనుకోండి, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఎంత యాక్సలరేట్ అవుతుంది కనుక్కున్నాం అనుకోండి, క్యాపిటల్ M ఈజీగా మెజర్ చేసేయచ్చు. అర్థమవుతుందా? అది నెక్స్ట్ పాయింట్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఒక ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ ఒక ప్రాబ్లం చేద్దాం. మనం ఇప్పుడు దాకా మాస్ గురించి మాట్లాడాం కదా, దాని మీదే ఒక ప్రాబ్లం చేద్దాం. చూడండి, ఇఫ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద ఎర్త్ ఈజ్ 9.81 అంటే స్మాల్ g ఇచ్చా, అండ్ ద రేడియస్ ఆఫ్ ఎర్త్ ఈజ్, రేడియస్ ఆఫ్ ది ఎర్త్ అంటే క్యాపిటల్ R ఇచ్చాను, 6370 కిలోమీటర్స్. అది యూజువల్గా మనం గుర్తుపెట్టుకోవడం మంచిది. రేడియస్ ఆఫ్ ది ఎర్త్ 6400 కిలోమీటర్స్ అని గుర్తుపెట్టుకుంటాం. దగ్గర అది 6370 6400 గుర్తుపెట్టుకోవచ్చు. ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన వాల్యూ తీసుకోండి, ఇవ్వకపోతే మాత్రం ఎప్పుడు 6400 కిలోమీటర్స్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అది ఇంపార్టెంట్. అది నెక్స్ట్ ఫైండ్ ద మాస్ ఆఫ్ ద ఎర్త్. ఇది ఫైండ్ అని వచ్చింది ఏంటి, ఓకే. ఫైండ్ ద మాస్ ఆఫ్ ది ఎర్త్, మాస్ ఆఫ్ ది ఎర్త్ని కనుక్కోవాలి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం మాస్ ఆఫ్ ది ఎర్త్కి ఫార్ములా ఏం రాసుకున్నాం, gr²/క్యాపిటల్ G. G వాల్యూ ఇచ్చాడు కదా ఎంత, 9.81. R² వాల్యూ ఏమో 6370 కిలోమీటర్స్ అన్నాడు. కిలోమీటర్స్ అంటే 10⁻³ బై క్యాపిటల్ G వాల్యూ గుర్తుపెట్టుకోవాలి, కాకపోతే ఆడు ఇచ్చాడు అదే తీసుకుంటున్నా. అది ఇప్పుడు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకు మాస్ ఆఫ్ ది ఎర్త్ వస్తుంది. క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేటర్ ఈ వాల్యూని క్యాలిక్యులేటర్లో కొట్టి చూద్దాం. క్యాలిక్యులేటర్లో కొట్టి చూస్తే 2 చేసి ఓకే 9.81 ఇంటూ 6370 ఇంటూ 6370 ఇంటూ ఓకే 39805939 ఇంటూ 10⁶. 6 అంటే 2 కదా, క్యూబ్ కదా, 67 ఇంటూ 10⁻11. ఓకే, సో దీన్ని మనం డివైడెడ్ బై 6.67 ఎంత వచ్చింది, 596,79068 సరిపోదు. ఇంటూ 11 పైకి అనుకో 17 అవుతుంది. సో ఇది కొంచెం జాగ్రత్తగా మనం నెంబర్స్ రాసుకోవాలి అంటే 5.97 ఇంటూ 10⁻27 ప్లస్ 7 424. అది ఈ విధంగా రాసుకోవచ్చు. 2 డెసిమల్ పాయింట్స్కి అప్రాక్సిమేట్ చేశాను, ఎందుకంటే ఇక్కడ మనం 2 డెసిమల్స్ వాడాం కదా, అందుకు అలా చేశాను అంతే. ఓకేనా? సో ఆల్మోస్ట్ 6 ఇంటూ 10⁻24 kg మాస్ ఉంది. నోట్ చేసుకొని పాజ్ చేసి.
సో నౌ లెట్స్ సీ వాట్ ఈస్ ద వేరియేషన్ ఆఫ్ జీ విత్ ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే హైట్ ప్రకారం ఎలా మారుతుంది అని. సో మనం మళ్ళీ ఎర్త్ తీసుకుందాం. ఇక్కడ దిస్ ఈజ్ ద ఎర్త్ అండ్ హియర్ వీ హ్యావ్ సమ్ హైట్ h, ఇక్కడేమో రేడియస్ r తీసుకుందాం, ఇది సెంటర్ c తీసుకుందాం. ఓకేనా, రైట్. ఇక్కడ ఉన్న యాక్సలరేషన్ డ్యూ టు h దగ్గర ఉన్న యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని gh అంట. సర్ఫేస్ మీద ఉన్నదాన్ని g అంట. సర్ఫేస్ మీద ఉన్న జీకి ఫార్ములా ఏంటి, మనం ఆల్రెడీ చేసాం, G(M)r² అని చెప్పేసి చేసాం. ఇది సర్ఫేస్ మీద ఉన్న g. ఓకేనా, ఆ సర్ఫేస్ మీద ఉన్న జీకి ఈ gHకి రిలేషన్ ఏంటి? ఓకేనా, సో అది తెలిస్తే మనకు వేరియేషన్ తెలిసినట్టే. సర్ఫేస్ మీద ఉన్న ఓకే జీహెచ్కి ముందు రాద్దాం. దీని మీద ఫోర్స్ ఎఫ్, ఫోర్స్ ఆన్ స్మాల్ ఎమ్, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ జీ స్మాల్ ఎమ్ క్యాపిటల్ జీ ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. రైట్, డిస్టెన్స్ ఆర్ ప్లస్ హెచ్ కదా, ఈ సెంటర్కైనా స్మాల్ ఎమ్కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఆర్ ప్లస్ హెచ్ ఉంది, కాబట్టి ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. బాగానే ఉంది. ఈ జీహెచ్ వాల్యూ ఏంటి, ఈ ప్లేస్లో ఉన్న యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. కాబట్టి మనం ఈ ఎఫ్ బదులు ఏం రాసుకోవచ్చు, ఎంజీహెచ్ అని రాసుకోవచ్చు. ఎంజీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ క్యాపిటల్ ఎమ్ స్మాల్ ఎమ్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. స్మాల్ ఎమ్ క్యాన్సిల్. జీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జిఎం బై, ఈ జిఎం బదులు నేను ఏం రాయొచ్చు ఇక్కడ జాగ్రత్త చూడండి. జిఎం బదులు ఇక్కడి నుంచి జిఎం ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ జీ ఆర్ స్క్వేర్ అని రాయొచ్చుగా ఈ ఈక్వేషన్ నుంచి. సో జిఎం బదులుగా నేను ఏం పెడుతున్నాను, జీ ఆర్ స్క్వేర్ పెడుతున్నాను, ఎందుకంటే ఐ వాంట్ టు గెట్ ఏ రిలేషన్ ఫర్ జీహెచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీ. అంటే సర్ఫేస్ మీద ఉన్న జీకి, సర్ఫేస్ హైట్లో ఉన్న జీకి రిలేషన్ కావాలి నాకు, అందుకు స్మాల్ జీలో రాస్తాను బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. చూడండి, సింపుల్ ఈక్వేషన్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఎలాగా, జీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ ఆర్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. అర్థమవుతుందా? ఓకే, దీని బాక్స్లో పెడదాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్. అరే దీన్ని నీట్గా ఒక బాక్స్లో పెట్టేద్దాం. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్. ఓకేనా, అది పాజ్ చేసి నోట్ చేసేసుకోండి. ఇంకా ఈ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేద్దాం. హెచ్ వాల్యూ ఏమొచ్చింది చూడండి, జీహెచ్ అంటే ఒక హైట్ దగ్గర ఉన్న జీ వాల్యూ, దట్ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ ఆర్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది ఏదైనా హైట్ దగ్గర ఎక్కడైనా నువ్వు మంచిగా ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఒకవేళ హెచ్ అనేది ఇఫ్ హెచ్ ఈజ్ మచ్ లెస్సర్ దాన్ ఆర్ అనేది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అంటే మనకు 6400 కిలోమీటర్స్ ఉంది, హెచ్ 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు ఇచ్చాడు అనుకో, చాలా తక్కువ అని చెప్పచ్చు కదా. ఈ 100 కిలోమీటర్లలోనూ జీహెచ్ కావాలంటే నువ్వు ఇంత పెద్ద ఫార్ములా అక్కర్లేదు, చిన్న ఫార్ములా అప్లై చేయొచ్చు. అదేంటంటే చూడండి, దీన్ని కొద్దిగా రీఅరేంజ్ చేస్తా. జీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ పైన ఆర్, కింద ఆర్ కామన్ తీసేస్తాను అనుకోండి, పైన ఆరు కింద ఆరు క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సారీ, 1 ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. కరెక్టేనా? ఆర్ కింద కామన్ తీసేసి, డినామినేటర్లో ఆర్ కామన్ తీసేసి, పైన ఆర్ కింద ఆరు కొట్టేస్తే ఇలా రాసుకోవచ్చు. కాబట్టి జీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ, ఇది పైకి వెళ్ళిందనుకో 1 ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ టు ది పవర్ ఆఫ్ -2 అని రాసుకోవచ్చు. బైనామియల్ ఎక్స్పాన్షన్లో మనకి ఏం తెచ్చుకున్నాం, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఉంటే వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అప్లై చేస్తాం. 1 ప్లస్ ఎన్ఎక్స్ అని రాసుకోవచ్చు. అర్థమైందా? 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఉంటే 1 ప్లస్ ఎన్ఎక్స్ అని రాసుకోవచ్చు. ఎప్పుడు, ఇఫ్ ఎక్స్ ఈజ్ మచ్ లెస్సర్ దెన్ 1, ఒకటి కన్నా చాలా చాలా తక్కువైనప్పుడు అలా రాసుకోవచ్చు. ఇక్కడ మరి హెచ్ అనేది చాలా చాలా తక్కువ అని ఇక్కడ అన్నాం కదా, ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు చాలా చాలా తక్కువ అయినప్పుడు హెచ్ బై ఆర్ అనేది మచ్ లెస్ దెన్ 1 అని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఇఫ్ యూ అప్లై దట్ అప్రాక్సిమేషన్, జీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ -2 కిందకు వచ్చేసింది అనుకోండి, -2h బై ఆర్. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఈక్వేషన్. అయితే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈక్వేషన్ ఇది ఈజీగా ఉంది కదా అని ఇదే ఈక్వేషన్ అన్నిటికీ అప్లై చేసేస్తారు. ఇది ఒక్క ఈక్వేషన్ని గుర్తుపెట్టుకుంటారు, అలా చేయకూడదు. ఈ ఈక్వేషన్ ఎప్పుడు అప్లై చేస్తావు, ఇఫ్ హెచ్ ఈజ్ మచ్ లెస్సర్ దెన్ ఆర్, బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? కానీ ఈ ఫార్ములా ఎక్కడైనా అప్లై చేయొచ్చు. కాబట్టి ఈ ఫార్ములా కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇదే అప్లై చేస్తాం.
90% టైమ్స్ అదే అప్లై చేస్తావు. ఇది తక్కువ సార్లు అప్లై చేస్తావు, ఎందుకంటే హెచ్ అనేది <r ఉన్నప్పుడు మాత్రం అప్లై చేయాలి. సో ఏ ఫార్ములా ఎప్పుడు అప్లై చేయాలో జాగ్రత్త చూసుకోండి. ఇది ఎప్పుడైనా అప్లై చేయొచ్చు, ఇది మాత్రం ఒక హెచ్ చాలా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేయాలి. నోట్ చేసుకొని పాజ్ చేసి ఇది కూడా డెప్త్ గురించి మాట్లాడదాం. హెచ్ ప్రకారం అంటే ఆల్టిట్యూడ్ ప్రకారం ఎలా మారుతుందని తెలుసుకున్నాం. ఇప్పుడు డెప్త్ ప్రకారం తెలుసుకుందాం. సో నేను అక్కడ ఎర్త్ తీసుకుంటున్నాను. ఈ ఎర్త్ లోపల ఇక్కడెక్కడో డెప్త్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక డెప్త్ డి ఉంది అనుకుందాం, సెంటర్ సి ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఎంత ఉంటుంది అంటే r-d ఉంటుంది. అంతే కదా, మొత్తం రేడియస్ ఎంత r. మొత్తం రేడియస్ r అయినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి r-d ఉంటుంది. క్లియర్. మాస్ అనేది ఇక్కడ పెడతాను, ఇప్పుడు హైట్లో పెడతలేదు, ఒక డెప్త్లో పెడుతున్నాను. దాని మీద ఎంత ఫోర్స్ ఉంటుంది చాలా జాగ్రత్త చూడాలి. దీని మీద ఎంత ఫోర్స్ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. అర్థమైందా? దాని మీద ఎంత ఫోర్స్ ఉంటుంది జూమ్ చేద్దాం అన్నాను. అది రైట్. ఇక్కడ 2 మాస్లు ఉన్నాయి చూడండి. ఇది ఒక మాసు, ఈ పోర్షన్ అంతా ఒక మాస్ కింద తీసుకో. నెక్స్ట్ ఈ పోర్షన్ అంతా ఒక మాస్ కింద తీసుకో. ఓకేనా? అది ఫస్ట్ ఈ పోర్షన్ గురించి ఆలోచిద్దాం. ఈ పోర్షన్లో ఉన్న మాస్ అంతా తీసుకుంటే ఇది ఒక షెల్ కింద యాక్ట్ చేస్తుంది. అదొక షెల్లో ఎవరికి? స్మాల్ ఎంకి. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఆ బయట ఉన్న మాసే తీసుకుంటున్నాను. ఇదంతా బయట ఉన్న మాస్. ఇక్కడ స్మాల్ ఎం అనేది ఉంది. ఇక్కడ ఆ స్మాల్ ఎం ఎలా ఉంది? ఒక షెల్ లోపల ఉంది. మనం షెల్ థియరంలో ఫస్ట్ వీడియోలో షెల్ థియరం గురించి మాట్లాడుకున్నాం. ఒక షెల్ లోపల మాస్ ఉంటే దాని మీద ఫోర్స్ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. ఫోర్స్ ఏమీ ఉండదు. అర్థమైందా? షెల్ లోపల మాస్ మీద ఫోర్స్ ఏమీ ఉండదు అంటే దీనివల్ల వచ్చిన ఫోర్స్ ఏదైతే ఉందో, ఈ మాస్ బయట ఉన్న మాస్ మీద వచ్చిన ఫోర్స్ ఏదైతే ఉందో అది 0 ఉంటుంది. అంటే ఇది అట్రాక్ట్ చేస్తుంది, ఈ పార్ట్ అంతా అట్రాక్ట్ చేస్తుంది, అలాగే ఈ పార్ట్ అంతా కిందకి అట్రాక్ట్ చేస్తుంది. ఇది పైకి అట్రాక్ట్ చేస్తే ఇది కిందకి అట్రాక్ట్ చేస్తుంది. సో మొత్తం నెట్ ఫోర్స్ ఏమవుతుంది? 0 అవుతుంది. మనం ఈ లోపల మాస్ గురించి మాట్లాడతలే, దీని గురించి మాట్లాడతలే, ఓన్లీ బయట ఉన్న దాని గురించి మాట్లాడతాం. దానివల్ల ఫోర్స్ ఎంత? 0. ఇప్పుడు మరి ఫోర్స్ ఎవరి వల్ల ఉంటుంది దాని మీద అంటే ఓన్లీ ఇదిగో దీని వల్ల మాత్రమే దాని మీద ఫోర్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ లోపల ఉన్న సర్కిల్ దాని వల్ల మాత్రమే దాని మీద ఫోర్స్ ఉంటుంది, కానీ బయట దాని వల్ల కాదు. సో మనం ఈ లోపల ఉన్న దాని ఫోర్స్ మాస్ కనుక్కుంటే ఫోర్స్ కనుక్కోగలం. ఓకేనా? సో లోపల ఉన్నదాన్ని ఎం ప్రైమ్ అన్నాం. టోటల్ మాస్ ఆఫ్ ది ఎర్త్ ఎంత? క్యాపిటల్ ఎం. లోపల ఉన్నదాన్ని ఎం ప్రైమ్ అంటున్నాను, లోపల ఉన్న వాల్యూమ్ వి ప్రైమ్ అంటున్నాను. వాల్యూమ్ వి ప్రైమ్ అంటున్నాను, మాస్ ఎం ప్రైమ్ అంటున్నాను. సో ఫస్ట్ మనం అదెంత, ఓకేనా, ఆ వాల్యూమ్ ఎంత, మాస్ ఎంత చూద్దాం అన్నది. ఎం ప్రైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ వి ప్రైమ్ అని రాయచ్చు. ఎం ప్రైమ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ కదా అది. సో డెన్సిటీ అంటే ఏంటి? మాస్ బై టోటల్ మాస్ బై టోటల్ వాల్యూమ్. టోటల్ వాల్యూమ్ ఏమో 4/3 π r3. అలాగే వి ప్రైమ్ అంటే ఏం రాయచ్చు? 4/3 π, దాని రేడియస్ ఎంత? r-d. సో దీన్ని r-d పడుతుంది ఇక్కడ హోల్ క్యూబ్ అని క్యాన్సిల్ చేస్తే ఎం ప్రైమ్ ఈజ్ ఈక్వల్స్ టు అన్నీ క్యాన్సిల్ అయిపోతే చూడండి ఏముంటుంది? r-d హోల్ క్యూబ్ అదొకటి ఉంటుంది, కింద r³ ఒకటి ఉంటుంది, మాస్ ఎం ఉంటుంది. అది 4/3 ఇది అవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. మాస్ వచ్చేసింది. ప్రొసీజర్ సేమ్. ఏంటి? దీని మీద ఫోర్స్ ఎంత ఉంటుందో చూడాలి. ఫోర్స్ ఎంత? F ఈజ్ ఈక్వల్స్ టు G m'(m) బై డిస్టెన్స్ స్క్వేర్. డిస్టెన్స్ స్క్వేర్ ఎంత? r-d హోల్ స్క్వేర్. మనకు తెలిసిన వాల్యూస్ అన్నీ పెట్టేద్దాం. తెలిసిన వాల్యూస్ అన్నీ పెడితే చూడండి జాగ్రత్తగా. F ఈజ్ ఈక్వల్స్ టు G ఇంటూ m' బదులు ఏం పెట్టచ్చు? r-d హోల్ క్యూబ్ బై r³ ఇంటూ క్యాపిటల్ M ఇంటూ స్మాల్ m హోల్ బై r-d హోల్ స్క్వేర్. సో ఇవన్నీ క్యాన్సిల్ చేసామనుకోండి, ఎఫ్ బదులు ఏం రాయొచ్చు చూడండి జాగ్రత్తగా. ఎఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఊరవతలకి. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది. ఓకే, ఎఫ్ బదులు మనం ఏం రాయొచ్చు? ఎంజీడి అది. అవునా? అంటే ఒక డెప్త్ దగ్గర ఉన్న జీ అని. ఎంజీడి ఈజ్ ఈక్వల్స్ టు GMM బై ఇది క్యాన్సిల్ చేస్తే ఇది r³ ఇక్కడ r-d ఉంటుంది.
ఓకేనా? అది స్మాల్ m క్యాన్సిల్, జీడీ ఈజ్ ఈక్వల్స్ టు gm/r² ఒక దగ్గర రాస్తాను, r-d/r ఒక దగ్గర రాస్తాను. తప్పేమైనా ఉందా? ఏం లేదు. అయితే ఈ gm/r² బదులు ఏం రాయొచ్చు? స్మాల్ g, సర్ఫేస్ మీద ఉన్న g అని రాయొచ్చు. సో జీడీ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ g ఇంటూ, అది దానికి సపరేట్ చేసుకుంటే 1 - d/rని రాసేసుకోవచ్చు, అంతే కదా. ఇప్పుడు దీనికి సపరేట్ చేస్తే ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోద్ది, d/r ఉంటుంది. సో అందుకని చెప్పి మనకి 1 - d/r వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఫార్ములా ఫర్ అస్. ఇది ఫైనల్ ఫార్ములా అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక జీడీకి ఒకటే ఫార్ములా, జీడీ ఈజ్ ఈక్వల్స్ టు g ఇంటూ 1 - d/r. దీనికి మళ్ళీ అప్రాక్సిమేషన్స్ ఏం లేవు, ఎందుకంటే ఉన్న ఫార్ములానే సింపుల్ ఉంది, ఇంకేమైనా అప్రాక్సిమేషన్ ఇదే సింపుల్గా ఉంది కాబట్టి ఇదే అప్లై చేసేస్తాం. జీడీ ఈజ్ ఈక్వల్స్ టు g ఇంటూ 1 - d. అర్థమైందా? పాజ్ చేసి ఇదంతా రాసుకొని నీట్గా, ఇది ఫస్ట్ పాజ్ చేసి ఇది రాసేసుకోండి, రాసుకున్నాక పాజ్ చేసి మళ్ళీ ఇది రాసుకోండి, ఓకేనా? g ఫార్ములా gm/r², gh ఫార్ములా g ఇంటూ r/r+h², జీడీ ఫార్ములా g ఇంటూ 1 - d/r. ఓకేనా? దీనికి ఇంకొక ఫార్ములా ఉంది జీహెచ్కి. ఏంటి? జీహెచ్కి అప్రాక్సిమేట్ ఫార్ములా ఉంది, అది కూడా రాద్దాం. ఇఫ్ h ఈజ్ much less than r, we can write gh as g into 1 - 2h/r. బట్ ఇది ఓన్లీ h less than r ఉన్నప్పుడే. ఈ ఫార్ములాస్ అన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొంచెం మాట్లాడదాం దీని గురించి. సో ఈ ఫార్ములాస్లో మనకు అర్థమైంది ఏంటి? సర్ఫేస్ దగ్గర gm/r² ఉంటుంది. జీహెచ్ అంటే ఇది చూడండి ఒకసారి, g ఇంటూ 1 - 2h/r అన్నాం, g ఇంటూ 1 - 2h/r అని చెప్పేసి అన్నాం. అంటే తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గిపోతుంది. అర్థమవుతుందా? జీహెచ్ అనేది అంటే హైట్కి వెళ్ళే కొద్ది జీ ఏమైపోతుంది? తగ్గిపోతుంది, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది. అది మరి అలాగే మరి జీడీకి కూడా ఏముంది? ఇక్కడ మైనస్ ఉంది. అంటే డెప్త్కి వెళ్ళే కొద్ది ఏమైపోతుంది? జీ తగ్గిపోతుంది. డెప్త్కి వెళ్ళేటప్పుడు తగ్గుతుంది, హైట్కి వెళ్ళేటప్పుడు తగ్గుతుంది. ఇక్కడ ఇంకొంచెం చిన్న ఫార్ములాని ట్విస్ట్ చేస్తా చూడండి. ఇప్పుడు ఇలా ఎర్త్ ఉందమ్మా, ఎర్త్ సెంటర్ నుంచి ఉన్న డిస్టెన్స్ని ఆర్ అని తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను? ఎర్త్ సెంటర్ నుంచి ఉన్న పాయింట్కి ఉన్న డిస్టెన్స్ని స్మాల్ ఆర్ అని తీసుకుంటున్నాను. అది ఇక్కడ ఉండొచ్చు, సర్ఫేస్ మీద ఉండొచ్చు, లేకపోతే ఇలా బయటకు ఉండొచ్చు. అర్థమైందా? ఆర్ స్మాల్ క్యాపిటల్ ఆర్ కన్నా తక్కువ అయితే అది డెప్త్కి సంబంధించింది, క్యాపిటల్ ఆర్ కన్నా ఎక్కువ అయితే హైట్కి సంబంధించింది. అర్థమైందా? అది. సో సెంటర్ నుంచి డిస్టెన్స్ స్మాల్ ఆర్ అయితే ఈ ఫార్ములాస్ని ఎలా మార్చుకోవాలి చూడండి. ఫస్ట్ హైట్ ఫార్ములా చూద్దాం. ఈ జీ ఫార్ములా ఏం మారదు, జీ అనేది gm/R², అది ఫిక్స్డ్. ఇక జీహెచ్ ఫార్ములా ఎలా మారుతుందో చూద్దాం. సో జీహెచ్ ఫార్ములా ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ తీసుకున్నాను, ఎర్త్ తీసుకుని ఇక్కడి నుంచి ఇది ఆర్ డిస్టెన్స్, ఇక్కడి నుంచి ఇది హెచ్ డిస్టెన్స్. అప్పుడు స్మాల్ ఆర్ ఏమవుతుంది? r+h అవుతుంది. సో r+h బదులుగా ఏం రాసుకోవాలి? స్మాల్ ఆర్ రాసుకోవాలి. అప్పుడు జీహెచ్ ఫార్ములా ఏమవుతుంది చూడండి. ఇది మనకు అవసరం లేదు, ఇది చెరిపేద్దాం. అప్పుడు జీహెచ్ ఫార్ములా జీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు g ఇంటూ R/r². స్మాల్ ఆర్ ఏంటి? సెంటర్ నుంచి ఉన్న డిస్టెన్స్, అది గుర్తుపెట్టుకోండి. సో సెంటర్ నుంచి r+h. సో జీహెచ్ ఈజ్ ఈక్వల్స్ మనం ఏం రాసుకోవచ్చు? g ఇంటూ r²/r². దట్ మీన్స్ జీహెచ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r². ఈ విధంగా తగ్గుతుంది. జీహెచ్ వాల్యూ అనేది ఎలా తగ్గుతుంది? 1/r² కింద తగ్గుతుంది. సో ఎప్పుడైనా స్మాల్ ఆర్లో ఫార్ములా కావాలంటే ఇది. స్మాల్ ఆర్ అంటే ఏంటి? డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్, సెంటర్ ఆఫ్ ది ఎర్త్ నుంచి డిస్టెన్స్ అనమాట. ఆ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది నోట్ చేసుకోండి. మరి జీడీకి కూడా రాయాలి కదా, ఇది పాజిటివ్స్ నోట్ చేసుకొని జీడీకి కూడా రాద్దాం. రైట్, ఇప్పుడు జీడీకి రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఎర్త్ తీసుకుంటున్నాను. ఎర్త్ తీసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ని డెప్త్ అంటాం d, ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నదాన్ని ఏమంటాం? r-d అంటాం. మరి బాడీకి ఇక్కడ చూడండి, బాడీకి సెంటర్ నుంచి బాడీకి ఉన్న డిస్టెన్స్ ఏముంది? ఇక్కడ r-d ఉంది. దాన్ని మనం ఏమంటున్నాం? స్మాల్ ఆర్ అని.
సో ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ హెచ్ ఎలాగైతే స్మాల్ ఆరో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ మైనస్ డి కూడా అలాగే స్మాల్ ఆర్. సో ఈ జీడీ ఫార్ములా ఇక్కడ చూడండి, జీడీ ఫార్ములా ఉంది కదా, ఈ జీడీ ఫార్ములాని ఇలా రాసుకోవచ్చు, జీ ఇంటూ ఆర్ మైనస్ డి బై క్యాపిటల్ ఆర్ అని రాసుకోవచ్చు. అప్పుడు జీడీ ఫార్ములాని జీ ఇంటూ ఆర్ బై ఆర్ అని రాసుకోవచ్చు. అలా రాసామనుకోండి జీడీ ప్రపోర్షనల్ టు ఆర్ఐ. అర్థమైందా? సో జీహెచ్ ఏమో ప్రపోర్షనల్ టు 1/r², జీడీ ఏమో ప్రపోర్షనల్ టు ఆర్. అర్థమవుందా? ఇది కూడా నోట్ చేసుకుని ఒక చిన్న గ్రాఫ్ డిస్కస్ చేద్దాం. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ జీ విత్ రెస్పెక్ట్ టు హైట్ అండ్ డెప్త్. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేద్దాం. ఇదేదో వై యాక్సిస్ తీసుకుందాం, ఇక్కడ ఏదో వై యాక్సిస్ తీసుకుందాం, అలాగే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ తీసుకుందాం. తీసుకుంటే ఇది 0 అంటే స్మాల్ ఆర్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటున్నాను, జీ అనేది వై యాక్సిస్ మీద తీసుకుంటున్నాను. ఈ జీ అనేది 0 నుంచి ఇలా పెరుగుతూ ఉంది. ఎక్కడికి వస్తుంది? క్యాపిటల్ ఆర్కి వస్తుంది, అంటే సర్ఫేస్ మీదకి వస్తుంది. ఆ తర్వాత ఇలా సర్ఫేస్ మీద నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో ఆర్ వాల్యూ అనేది 0 నుంచి పెరుగుతూ స్మాల్ క్యాపిటల్ ఆర్కి వచ్చి అలా పెరుగుతూ ఉంటుంది. క్యాపిటల్ ఆర్ దగ్గర వాల్యూ ఎంత అంటే ఇదిగో ఇక్కడ ఏదో తీసుకుందాం. క్యాపిటల్ ఆర్ దగ్గర వాల్యూ ఎంత? gm/r². దట్ ఈజ్ క్యాపిటల్ ఆర్ వాల్యూ. ఓకేనా? అది ఈ లోపల జీ ఏమవుతుంది? జీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్, కాబట్టి స్ట్రైట్ లైన్ వస్తుంది. బికాస్ జీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్ కాబట్టి. తర్వాత మరి హైట్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది? జీ ఈజ్ ప్రపోర్షనల్ 1/r². సో ఇక్కడి నుంచి ఇలా తగ్గిపోతుంది, 1/r² కింద తగ్గుతుంది. సో జీ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r². ఇది గ్రాఫ్, నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వేరియేషన్ ఆఫ్ జీ విత్ రెస్పెక్ట్ టు లాటిట్యూడ్ చేద్దాం. హైట్ చేసాం, డెప్త్ చేసాం, ఇప్పుడు లాటిట్యూడ్. అంటే ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎర్త్ తీసుకుంటాను నేను. రెడ్ కలర్ ఎర్త్ ఏమో ఉంటుంది, బ్లూ కలర్ ఎర్త్ తీసుకుందాం. బ్లూ కలర్ ఎర్త్ తీసుకున్నాను. ఓకే, ఓ రైట్. ఇప్పుడు మనం ఈ లాటిట్యూడ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెంటర్ అనుకో, సెంటర్ నుంచి ఈక్వేటర్కి లాటిట్యూడ్ యాంగిల్ ఎంత అంటే 0 అనాలి. సెంటర్ నుంచి ఈక్వేటర్కి యాంగిల్ ఎంత? 0. అదే పోల్కి తీసుకున్నాం అనుకో, పోల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఉంటుంది కదా. సో పోల్ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒమేగాతో తిరుగుతుంది. ఎర్త్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగాతో తిరుగుతుంది. అయితే పోల్స్కి ఎంత లాటిట్యూడ్ ఉంటుంది అంటే 90 degrees ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఏదో పాయింట్ తీసుకున్నాం, దీనికి ఎంత లాటిట్యూడ్ ఉంటుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ గీసుకుంటే ఈ సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది అంత లాటిట్యూడ్ ఉంటుంది. 5 యాంగిల్ అయితే 5 లాటిట్యూడ్ ఉంటుంది. ఇక్కడ ఎంత వాల్యూ ఉంటుందో దాన్ని G5 అంట. అక్కడ ఉన్న వాల్యూని G5 అంట. పోల్ దగ్గర ఉన్న వాల్యూని G అంటాను. పోల్ దగ్గర ఉన్న వాల్యూని G అంటాను. మరి జీకి G5కి ఏమైనా తేడా ఉంటుందా? ఉంటుంది. ఎందుకని జీ దగ్గర ఇప్పుడు నిలబడ్డాను అనుకో, పోల్ దగ్గర నిలబడ్డాను అనుకో, నేను తిరుగుతానా? నా దగ్గర సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుందా? నా మీద ఉండదు. ఎందుకు? నేను యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద ఉన్నా. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిలబడ్డాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ స్టాండ్ హియర్, వాట్ హ్యాపెన్స్? అక్కడ ఉంటే ఎర్త్తో పాటు నేను కూడా తిరుగుతున్నా. ఎలా తిరుగుతున్నాను? ఇదిగో ఇలా, ఓకేనా? ఆ సర్కిల్లో తిరుగుతున్నాను, ఆ విధంగా తిరుగుతున్నాను, గిర్ర. ఎప్పుడైతే ఆ విధంగా తిరుగుతున్నాను ఆ సర్కిల్కి బయటికి నేనేం ఫీల్ అవుతానమ్మా? mr². స్మాల్ ఆర్ అంటే ఇదిగో ఇది ఆ రేడియస్, క్యాపిటల్ ఆర్ అంటే ఎర్త్ రేడియస్. ఓకేనా? నేను స్మాల్ ఆర్ రేడియస్తో తిరుగుతున్నాను. పోల్ దగ్గర ఉంటే ఆ స్మాల్ ఆర్ ఎంత? 0. ఫోర్స్ ఎంత? 0. కానీ నేను ఎక్కడైనా ఒక ఆర్బిటరీ పాయింట్ దగ్గర ఉన్నాను అనుకోండి, 5 యాంగిల్ దగ్గర ఉన్నాను అనుకోండి, నా మీద ఏముంటుంది? mr² ఫోర్స్ ఉంటుంది. మామూలుగా గ్రావిటీ టువర్డ్స్ సెంటర్ యాక్ట్ చేసేది, టువర్డ్స్ సెంటర్ FG యాక్ట్ చేస్తుంది. పోల్ దగ్గర ఓన్లీ FG ఒకటే ఉంటుంది, mr² ఉండదు. కానీ ఇక్కడ mr² కూడా ఉంది. బయటకు ఒక కాంపోనెంట్ తీసుకుని ఇది కూడా 5 అవుతుందేమో, అది కూడా 5 అయితే mr² cos5 బయటకు యాక్ట్ చేస్తుంది, FGకి ఆపోజిట్గా యాక్ట్ చేస్తుంది. సో టువర్డ్స్ సెంటర్ అంతకుముందు FG మాత్రమే ఉంది, కానీ ఇప్పుడు FGకి ఆపోజిట్గా
ఎంఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ 5 కూడా యాక్ట్ చేస్తుంది. సో ద నెట్ ఫోర్స్ at phi angle is equal to Fg minus mr omega square cos 5. సో నీకు తగ్గిపోతుంది అనమాట, జీ అనేది నీకు ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ఎందుకంటే Fg మైనస్ ఎక్స్ట్రా ఫోర్స్ నీకు బయటకి యాక్ట్ చేస్తుంది, జీ వాల్యూ తగ్గిపోతుంది. అంటే దీన్ని బట్టి నువ్వేం చెప్పచ్చు, జీ ఎట్ పోల్ ఈజ్ మ్యాక్సిమం చెప్పచ్చు. అదే జీ ఎట్ ఈక్వేటర్ ఏంటి, ఈక్వేటర్ ఈజ్ మినిమం. అదే ఇదేమో మ్యాక్సిమం, అదేమో మినిమం. ఎందుకంటే ఇక్కడ దగ్గరికి వచ్చే కొద్ది ఎంఆర్ ఒమేగా స్క్వేర్ ఏమైపోద్ది, పెరిగిపోతాం. నా గోల్ ఏంటంటే ఇక్కడున్న జీ ఎంత, ఈ 5 దగ్గర, ఈ 5 అనే పాయింట్ దగ్గర, ఆర్బిటరీ పాయింట్ దగ్గర ఇక్కడంటే జీ ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది, పోల్స్ దగ్గర జీ ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది అనేది మెజర్ చేయాలి. అది మెజర్ చేద్దాం. ఒక పాయింట్ అర్థం చేసుకోండి, పోల్స్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది, పోల్స్ నుంచి ఈక్వేటర్కి వస్తూ ఉంటే తగ్గిపోయి ఈక్వేటర్ దగ్గర మనకి మినిమం వాల్యూ ఉంటుంది. ఎక్కడైనా ఒక 5 దగ్గర మనకు నెట్ ఫోర్స్ ఎంత ఉంటుంది, Fg మైనస్ ఎంఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ 5 ఉంటుంది. ఇప్పుడు మనం G5 వాల్యూ ఎంత చూద్దాం. రైట్, ఇక్కడ ఫోర్సెస్ చూద్దాం చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా మాస్ M అనేది ఉంటే ఈ లోపలికి Fg ఉంటుంది, బయటికి ఇదిగో ఈ విధంగా ఎంఆర్ ఒమేగా స్క్వేర్ ఉంటుంది. ఇది కూడా యాంగిల్ 5 అవుతుంది. ఇది ఇక్కడ ఈ విధంగా రొటేట్ అవుతుంది. అలాగే ఇక్కడ రేడియస్ దీనికి స్మాల్ ఆర్ ఉంటుంది, ఇది క్యాపిటల్ ఆర్ ఉంటుంది. ఇది 5 అయితే ఈ యాంగిల్ కూడా మనకి 5 అవుతుంది, కాబట్టి అది కూడా మనకి 5 అవుతుంది. సో ఇటువైపు ఎంత ఉంటుంది అంటే ఎంఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ 5 ఉంటుంది. సో నెట్ ఫోర్స్ ఎంత అంటే నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు Fg మైనస్ ఎంఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ 5. ఇక్కడ ఎఫ్ నెట్ అంటే ఏం రాయాలి, mg5 అని రాయాలి. మరి Fg అంటే ఇక్కడేమో G5 అని తీసుకుంటున్నాను గ్రావిటీ, ఇక్కడ G అని తీసుకుంటున్నాను, పోల్స్ దగ్గర G అని తీసుకుంటున్నాను, అక్కడ ఏముంటుంది ఓన్లీ Fg ఉంటుంది. సో ఇక్కడ mg అని రాసుకోవచ్చు. సో Fg బదులుగా mg రాసిన, G ఏంటి వాల్యూ, పోల్ దగ్గర, మైనస్ ఎంఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ 5. సో ఇమీడియట్గా ఎంలన్నీ కొట్టేయచ్చు కదా, కొట్టేస్తే G5 ఈజ్ ఈక్వల్స్ టు G మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ 5. ఇప్పుడు ఆర్కేని క్యాపిటల్ ఆర్కి రిలేషన్ చూడాలంటే ఈ ట్రయాంగిల్ చూడండి. ఆ ట్రయాంగిల్ చూడండి జాగ్రత్తగా. ఈ ట్రయాంగిల్ చూస్తే మనకి ఇక్కడ ఏముంది, యాంగిల్ 5 ఉంది. సో యూ కెన్ రైట్ కాస్ 5 యాజ్ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్. సో స్మాల్ ఆర్ బదులు ఏం రాయొచ్చు, క్యాపిటల్ ఆర్ కాస్ 5 అని రాయొచ్చు. అలా రాసామనుకో G5 ఈజ్ ఈక్వల్స్ టు G మైనస్ క్యాపిటల్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ 5 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కాస్ 5 ఉంది కదా, అందుకు కాస్ స్క్వేర్ 5. సో ఓవరాల్లీ యూ గెట్ this equation G5 is equals to G minus R omega square cos square 5. సో ఒక లాటిట్యూడ్ 5 యాంగిల్ ఇస్తే 60 degrees 30 degrees ఏదో ఇచ్చారనుకోండి, ఎంత G ఉంటుంది అంటే G5 ఈజ్ ఈక్వల్స్ టు G మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ 5. ఒక 2 ఎగ్జాంపుల్స్ చేద్దాం, నేను పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎర్త్ ఇచ్చాను, 30 degrees దగ్గర మనకి 30 degrees లాటిట్యూడ్ దగ్గర G ఎంత ఉంటుంది, 30 degrees లాటిట్యూడ్ ఇచ్చాడు. పోల్స్ దగ్గర G ఎంత, స్మాల్ g. సో G5 ఈజ్ ఈక్వల్స్ ఫార్ములా G మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ 5. సో G5 ఈజ్ ఈక్వల్స్ టు G మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ 5 అంటే ఇక్కడ 30 degrees, కాస్ స్క్వేర్ 30 degrees. సో G5 ఈజ్ ఈక్వల్స్ టు G మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ 30 అంటే √3/2. సో స్క్వేర్ చేస్తే 3/4. సో G5 ఈజ్ ఈక్వల్స్ టు G మైనస్ 3/4 ఆర్ ఒమేగా స్క్వేర్. అదేందా, అలా నువ్వు ఏ యాంగిల్కైనా ఈజీగా కనుక్కోవచ్చు. ఇది నోట్ చేసుకోండి 30 degrees దగ్గర. ఈ క్వశ్చన్ చేద్దాం చూడండి. ఎగ్జాంపుల్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ఇట్స్ యాక్సిస్ సో దట్ ది ఆబ్జెక్ట్స్ అట్ ఈక్వేటర్ బికమ్స్ వెయిట్లెస్. అంటే చాలా జాగ్రత్త చూడండి, ఆబ్జెక్ట్స్ అట్ ఈక్వేటర్ బికమ్స్ వెయిట్లెస్ అంట. అంటే ఈక్వేటర్ దగ్గర ఉన్నాయి, వెయిట్లెస్ ఉండాలి అంటే G5 ఏమవ్వాలి, 0 అవ్వాలి.
G5 at equator should be equal to 0. మరి at equator phi ఎంత అంటే 0 degrees. G5 ఫార్ములా ఏంటి? G5 ఈజ్ ఈక్వల్స్ టు G మైనస్ R ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ ఫై. ఇక్కడ G5 అంటే 0 degrees, ఎందుకంటే ఈక్వేటర్ దగ్గర. G మైనస్ R ఒమేగా స్క్వేర్ కాస్ ఫై ఎంత? కాస్ 0 ఎంత? 1, కాబట్టి 1 రాశాను. ఈ G5 మరి వెయిట్లెస్నెస్ ఉండాలి అంటున్నాడు. ఇది ఫీల్డ్ షుడ్ బికమ్ వెయిట్లెస్నెస్ ఉండాలి అంటే మనకి G5 ఏమైపోవాలి? 0 అయిపోవాలి. 0 ఈజ్ ఈక్వల్స్ టు G మైనస్ R ఒమేగా స్క్వేర్. సో దీని ప్రకారం ఒమేగా ఎంత వచ్చింది చూడండి. ఒమేగా ఈజ్ ఈక్వల్స్ √G/R. అర్థమైందా? సో ఇమ్మీడియట్గా ఒమేగా ఈజ్ ఈక్వల్స్ వాల్యూస్ వేద్దాం. G అంటే 10 తీసుకుందాం, R అంటే 6400 కిలోమీటర్స్ అంటే 10 క్యూబ్ తీసుకున్నాం అనుకో, 10 కొట్టేయచ్చు. కొట్టేస్తే 64 అంటే 8, సో 1/800 రేడియన్స్ పర్ సెకండ్. సో ఇంత వెలాసిటీతో ఎర్త్ తిరిగితే ఈక్వేటర్ దగ్గర ఉన్న బాడీస్ ఫ్రీ అయిపోతాయి. దే డు నాట్ ఫీల్ ఎనీ గ్రావిటీ, సో దే ఫీల్ వెయిట్లెస్నెస్. పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ G ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ 9.8, వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూ ఎట్ ఎ హైట్ R? R అనే హైట్ దగ్గర ఎంత ఉంటుంది అంటున్నాడు. GH ఫార్ములా ఏంటి? G ఇంటూ R/R ప్లస్ H హోల్ స్క్వేర్. సో GH ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ హైట్ ఎంత ఇచ్చాడు? R అని ఇచ్చాడు. సో G ఇంటూ R/R ప్లస్ R హోల్ స్క్వేర్. సో G బై యూ గెట్ 4. నోట్ చేసుకో. క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ G ఎట్ ఎ హైట్ 100 kilometers, at a height of 100 kilometers and at a height of 6400 kilometers from the surface. Radius of the earth is 6400 kilometers. ఇక్కడ 2 క్వశ్చన్లు అడిగాడు. ఒకటి 100 kilometers దగ్గర అడిగాడు, ఇంకొకటి 6400 kilometers దగ్గర అడిగాడు. ఈ 100 kilometersని 6400తో కంపేర్ చేసినప్పుడు, అంటే రేడియస్ ఆఫ్ ది ఎర్త్తో కంపేర్ చేసినప్పుడు స్మాల్. కాబట్టి ఫస్ట్ కేస్కి, ఫర్ కేస్ 1 H ఈజ్ ఈక్వల్స్ టు 100 kilometers, ఏ ఫార్ములా వాడుకోవాలంటే ఏం చెప్తావు? GH ఈజ్ ఈక్వల్స్ టు G ఇంటూ 1 - 2H/R వాడచ్చు. కానీ సెకండ్ దానికి వాడచ్చా? వాడకూడదు. అది ఇంపార్టెంట్. సో ఇది 100 kilometers దగ్గర ఎంత అంటే G ఇంటూ 1 - 2 × 100/6400 kilometers. అది ఇది కిలోమీటర్సే కాబట్టి మార్చక్కర్లేదు. 100 క్యాన్సిల్ అయిపోతే 32 times. సో G ఇంటూ 32 - 1 అంటే 31/32. G అంటే ఏమిచ్చాడు? ఏమో లేదుగా, అలా వదిలేసి. దట్ విల్ బి ద ఆన్సర్. ఎప్పుడు నీకు 100 kilometers ఇలా ఎప్పుడు అప్లై చేసాం? తక్కువ ఉంది కాబట్టి. సెకండ్ కేసుకి వేయచ్చా? వేయకూడదు. సెకండ్ కేసుకి ఇందాకే చేసాం. ఇప్పుడు ఇది ఆరే కదా, R హైట్లో ఉంటే ఎంత అంటే ఇందాక చేస్తే మనకి G/4 వచ్చింది. సో దానికి మళ్ళీ చేయట్లేదు. కేస్ 2కి యూ షుడ్ నాట్ యూజ్ దిస్ ఫార్ములా, యూ షుడ్ యూజ్ ప్రీవియస్గా మనం ఏదైతే చేసామో అదే ఎగ్జాంపుల్. ఇది నోట్ చేసుకోండి. ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డెప్త్ ఎట్ విచ్ ద వాల్యూ ఆఫ్ G బికమ్స్ 25% ఆఫ్ దట్ ఆన్ ది సర్ఫేస్. అంటే GD అనేది 25% ఆఫ్ G ఉండాలంట. GD అనేది 25% ఆఫ్ G ఉండాలి. GD ఫార్ములా ఏంటి? G ఇంటూ 1 - D/R ఈజ్ ఈక్వల్స్ టు 25/100 అంటే 1/4 అని తీసేసుకోవచ్చు కదా. 1/4 ఇంటూ G. సో GG క్యాన్సిల్. D/R ఈజ్ ఈక్వల్స్ టు 3/4. సో D ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు? 3R/4. సో ఆ డెప్త్ దగ్గర మనకి G వాల్యూ 25% ఉంటుంది. నోట్ చేసుకోండి.